గత 5 ఏళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, వాటాలు ఇవ్వలేదని రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు తరిమేశారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్టు గురించి చెప్పమని పులివెందుల ఎమ్మెల్యేకు సవాల్ చేశారన్నారు. ప్రకాశం జిల్లాకు టీడీపీ అన్నా చంద్రబాబు నాయుడు గారన్నా పెద్ద ఎత్తున ప్రేమ ఉంది. 2019లో ఎదురుగాలి ఉన్నా మీరు 4 శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలో గెలిపించారు. 2024 ఎన్నికల్లో 10 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు నేరుగా నేను చూశాను. ప్రకాశం జిల్లాలో యువగలం ఒక ప్రభంజనంగా నడిచింది. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మార్పు మొదలైందంటే అది 2022లో ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడని సభాముగా తెలుపుతున్నా. నేను ఆ రోజే చెప్పా, మీరు నా పైన చూపించిన ప్రేమకు రెండింతలు తిరిగి నేను మీకోసం పని చేస్తానని. నేను ఆ రోజే చెప్పా, ప్రకాశం జిల్లా నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన అందరినీ బయటికి గెంటేశారు. ఆ కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. ఆనాడు అందరి ఆమోద్యంతో అమరావతియే మన రాజధానిగా ప్రకటించుకున్నాం. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మన ప్రభుత్వం పనిచేసింది. అనంతపురానికి ఆటోమోటివ్ కంపెనీలు తీసుకొచ్చాం. చిత్తూరు కడప జిల్లాకి ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చాం. కర్నూలు జిల్లాకి విద్యుత్ సోలార్ కంపెనీలని తీసుకొచ్చాం. ఇంకో పక్కన ప్రకాశం జిల్లాకి అతి పెద్ద పేపర్ మిల్ తీసుకొస్తే గత ప్రభుత్వం ఆ కంపెనీని తరిమేసింది. అంతేకాదు ఉభయ గోదావరి జిల్లాలకి పెద్ద ఎత్తున ఆక్వా రంగాలను ప్రోత్సహించాం. ఇంకా ఉత్తరాంధ్రని విశాఖపట్నాన్ని ఏకంగా ఐటీ ఫార్మా హబ్గా కూడా మనం తయారు చేసుకున్నాం. ఇంకా 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన నడిచింది. కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి. ఒక లూలు, అమర్ రాజా, హెచ్ఎస్బిసి లాంటి సంస్థల దగ్గర నుంచి చివరి జాకీ కంపెనీ దగ్గర నుంచి కూడా వాటాలు ఇవ్వలేదని వాళ్ళని తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందుల ఎమ్మెల్యేకి ఛాలెంజ్ చేశా, మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని. పాయకరావుపేట నియోజకవర్గంలో 50,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఉగాది ఉత్సవాల్లో భాగంగా నియోజకవర్గాల్లోని మాక్సిమం ఎక్కడ డెవలపింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ చేసుకునే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రోజు గ్రామాలకి ఒక వెలుగు వచ్చిందని చెప్పాలి. లాస్ట్ 5 years లోని కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఒక డ్రైన్ కట్టడం కానీ, ఒక రోడ్ వేయటం కానీ చేయని పక్షంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల 10 నెలల కాలంలోనే సుమారుగా కొన్ని కోట్ల మేర ఈ రోజు నియోజకవర్గ స్థాయిలోనే వర్కులు జరుగుతున్నాయంటే మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చాలా మట్టుకు ఈ రోజు అరట్లకోట గ్రామంలో దగ్గర 30 లక్షల 40 లక్షల రోడ్లు, అదేవిధంగా ఈ రోజు పాయకరావుపేట మండలంలో పాయకరావుపేట టౌన్ లోని దగ్గర 40 లక్షల రోడ్లు ఇవన్నీ కూడా వేస్తున్నాం. ఇంకా చాలా రోడ్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. వీటితో పాటు లింగాల కాలనీలోని కూడా ఒక డ్రైన్ కి దగ్గర ₹1 కోటి ఈ రోజు వెచ్చించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు అభివృద్ధి సంక్షేమం 2 ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఈ రోజు గ్రామంలోకి వెళ్లేసరికి చాలా మంది లేడీస్ కూడా ముందుకు వచ్చి వాళ్ళకి ఏదైతే ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీసం మిషన్ కి సంబంధించి కుట్టు మిషన్లకి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ కూడా లేకపోవడం, వాళ్ళు నిజంగా చాలా బాధపడి ఈ రోజు మళ్ళా పెడుతున్నందుకు
దానికి గురించి కూడా వాళ్ళందరూ కూడా మా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం అయింది. అంతేకాకుండా ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో భాగంగా ఈ ముఖ్యంగా పైకరపేట నియోజకవర్గంలో 20,000 ఉద్యోగాలు నేను టార్గెట్ గా పెట్టుకున్నా. కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల 20,000 కాదు 50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నామని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఒక పక్క బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ రావటం కానీ, ఇండస్ట్రియలైజేషన్ అవ్వటం కానీ ఇవన్నీ కూడా జరిగి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎండియు వాహనాల కొనుగోలులో పెద్ద కుంభకోణం చోటు చేసుకుందని, ఆయా సంస్థల ప్రమాణాలకు అనుకూలంగా వాహనాలు లేవని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యవస్థ కారణంగా రాష్ట్రంలో పేదలు బియ్యం ఎటు వెళ్తుందో, ఎంత వెళ్తుందో లెక్క తెలియని పరిస్థితి ఉందన్నారు. రైతాంగానికి ఎక్కడ కూడా లోటు లేకుండా రైతుకు ఒక భరోసా కల్పించే విధంగా ఒక గొప్ప కార్యక్రమం మనం చేసుకోగలిగాం. ఓవరాల్గా మీరు చూస్తే దాదాపు 20% ఎక్కువగా గత సంవత్సరం ఖరీఫ్ కన్నా 20% అధికంగా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. వాళ్ళు 4,95,000 మంది రైతుల దగ్గర కొనుగోలు చేస్తే ఈ ప్రభుత్వం 5,60,000 మంది రైతుల దగ్గర కొనుగోలు చేశాం. ఈ రోజుకి కొనుగోలు జరుగుతూ ఉంది. అది సందర్భం కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలి. ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో గత 2 సంవత్సరాల్లో అంటే 2023-24లో కూడా ఒక్క బస్తా కూడా కొనలేదు. వాళ్ళు ఒక్క బస్తా కూడా కొనలేదు. అది ఈ రోజున నెల్లూరు జిల్లాలో ఈ రోజు వరకు చేసిన కొనుగోలు 75,410 మెట్రిక్ టన్నులు. కృష్ణా జిల్లాలో 6,09,000 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తే వాళ్ళు 4,95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారంటే 23% అదనంగా మేము కొనుగోలు చేయగలిగాం. కొన్ని జిల్లాలు అయితే ఆశ్చర్యం కలిగిస్తుంది లెక్కలు చూస్తుంటే. గుంటూరు జిల్లా ఉదాహరణకి 639% గత సంవత్సరం కన్నా ఎక్కువగా మేము కొనుగోలు చేశాం. బాపట్ల జిల్లాలో 213% ఎక్కువగా కొనుగోలు చేశాం. ఇంకా పల్నాడు జిల్లా అయితే సేమ్ మన నెల్లూరు జిల్లా లాగా వాళ్ళు దాదాపు కేవలం 60 మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే 14,000 మెట్రిక్ టన్నులు మన ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటితో పాటు నేను ఇందాక అన్నట్టు ఒక కొత్త ఆలోచన, రైతుకు భరోసా కల్పించే విధంగా చాలామంది రైతులకి 5-6 గంటల్లోనే నగదు వాళ్ళ ఖాతాలో జమ అయిపోయినాయి. మిల్లర్ దగ్గర ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పారదర్శకంగా టెక్నాలజీని ఉపయోగించి 4 గంటల కన్నా ఎక్కువగా లారీ ఆగితే ఇమీడియట్గా మా కమిషనర్ గారు, మా ఎండి గారు మానిటర్ చేసి డైరెక్ట్గా లారీ డ్రైవర్కే ఫోన్ చేసి ఎందుకు లారీ 4 గంటల నుంచి అక్కడ పలానా మిల్ దగ్గర వెయిట్ చేస్తోందనే టెక్నాలజీని మేము తీసుకొచ్చి ఉపయోగించాం. వర్షాలు వస్తున్నాయనే భయంతో, ఆందోళనతో రైతులు చాలామంది ఇబ్బంది పడినా కూడా మా సిబ్బంది క్షేత్రస్థాయిలో నిలబడి ప్రతి రైతు సహాయ కేంద్రంలో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో అద్భుతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు నుంచి రబీ ప్రారంభమైంది. రబీలో కూడా అదే ఆలోచనతోటి ఎక్కడ పొరపాటు లేకుండా రైతుకు ఒక భరోసా కల్పించే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో పొరపాటు అనే మాట ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉండడానికి కోసం మేము చర్యలు తీసుకున్నాం. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ నుంచి మాకు వచ్చిన అంచనాల మేరకు 13 లక్షల. మంత్రి లోకేష్ కాబోయే సీఎం అని కనిగిరి ఎమ్మెల్యే నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. కనిగిరి నియోజకవర్గంలో సిబిజీ ప్లాంట్ కు భూమి పూజ చేసిన మంత్రి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ టైం చెప్తే ఆ టైంకి మన వాళ్ళు ఇక్కడికి వస్తారని చెప్పి అన్నని చెప్తే నేను 9:30 కల్లా వస్తానని చెప్పేసి మన లోకేష్ బాబు గారు ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాజెక్ట్ అయితే నేనైతే అడగలేదు. నవంబర్ 19వ తారీఖున రిలయన్స్ కంపెనీ వారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం డిస్కస్ చేసుకునేటప్పుడు ఎంఓయూ అయిపోయిన తర్వాత మన లోకేష్ బాబు గారు వెంటనే మన కనిగిరి ప్రాంతంలో ఈ రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ని పెట్టాలని చెప్పి వారు కోరారు. అంటే అడగకుండా ఇచ్చిన మన నాయకుడు. అందుకనే నేను ముఖ్యమంత్రిని సంబోధిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి సంబరం జరుగుద్దని నేను ఎప్పుడు కల్లో కూడా ఊహించలా. మరి ఆ రోజు అడిగిన వెంటనే
నేను అడగలేదు, అదే మీకు చెప్తూ ఉన్నాను. మీరందరూ ఏమనుకుంటారంటే మన బొడ్డోడు వెళ్ళి అక్కడ తిరిగి లోకేష్ అన్నతో కొట్లాడి తెచ్చుంటారని మీరు అనుకుంటారు. కానీ నేను అటేం జరగలేదు. అది ఆయన యువగలంలో పాదయాత్ర వచ్చినప్పుడు నాకు ఆనందం వేసింది, ఎందుకంటే నేను గెలిచిపోతున్నానని. ఎందుకంటే యువగలం పాదయాత్రలో మీరు చూపిన ఆదరణ అన్న ఈ ప్రాంతం మొత్తం కూడా చూశాడు. చూసినప్పుడు గుర్తుపెట్టుకొని ఈ ప్రాజెక్టుని మరి రిలయన్స్ కుటుంబంతో ఒప్పించి మన ప్రాంతానికి తెచ్చినందుకు వారికి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి రిలయన్స్ కంపెనీ వారు కూడా ఇక్కడ ముందుకు వచ్చినందుకు వారికి అభినందనలు తెలుపుతూ, మరి మీరందరూ మన అనంత్ అంబానీ గారు వస్తారని చెప్పి చాలామంది ఇక్కడ ఆశపడ్డారు సార్. కానీ ఆయన పాదయాత్ర చేయడం చేత రాలేని చెప్పారు. కానీ మన లోకేష్ అన్నకి వాళ్ళిద్దరు మంచి క్లోజ్, వాళ్ళ మిత్రులు, ఇబ్బంది ఏం లేదు మనకి. ఆయన కూడా ఎల్లోనే మీరు చూడాలని కోరుకుంటూ, మరి ఇక్కడికి వచ్చిన ప్రసాద్ గారికి, మరి అదేవిధంగా మాధవ్ గారికి ఈ వెనకబడ్డ ప్రాంతాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ, ఎందుకంటే మీరు ఏది అడిగినా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ రైతుల పరిస్థితి, మాకు ఇక్కడ తిండి కూడా జరగని పరిస్థితి. ఈ ప్రాంతం నుంచి 74,000 మంది వలసలు ఉన్నారు సార్. భారతదేశం కాదు, ఏ దేశం వెళ్ళినా మా కనిగిరి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అంతా ఇక్కడ జరగని పరిస్థితిలో ముసలి తల్లిదండ్రులు ఇక్కడ వదిలిపెట్టేసి బతుకుదేరి కోసం మీరు ఎక్కడికన్నా పోండి, కొద్దిసేపు ఆగితే మీది ఏ ఊరని అడగండి, వాడు గ్యారెంటీగా 1 గంటలో కనిగిరని చెబుతాడు. అంతమంది వలసలేలే. నేనైతే బాధపడుతుండేవాడిని. ఇటువంటి ప్రాంతాల్లో పుట్టాము. సీఎం చంద్రబాబు మాట్లాడే మాటలపై చేసే పనులకు సంబంధం ఉందా అని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము లోకేష్ కు ఉందా అని సవాల్ విసిరారు. నిస్సిగ్గుగా అబద్ధం చెప్పటం అనేది ఆయనకే చెల్లింది. ఆయనకి అండగా నిలిచిన ఆ పత్రికలు రాయటం అనేది వాళ్ళకే చెల్లింది. ఎంత దురదృష్టకరం అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2014 to 19 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాదాపుగా 3,000 వరకు పెంచుకుంటూ పోతూ 66,34,742 మందికి ఇచ్చారు. అంటే ఎన్ని లక్షల మందికి ఎక్స్ట్రాగా మనం ఇచ్చాం అంటే ఇంతమంది బెనిఫిషియర్స్ని తెలుగుదేశం పార్టీ ఎలా మోసం చేసింది 2014 నుంచి 19 వరకు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 63,59,000 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. అంటే 3 లక్షల మంది పెన్షన్లని ఏ విధంగా తొలగించారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు, సూపర్ 6 కానీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న వాటిని. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమాలన్నిటికీ కూడా సమానం అని చెప్పటం అనేది జనాల్ని ఏప్రిల్ ఫూల్ చేయటం కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం కోసం కేటాయించింది దాదాపుగా 2,72,000 కోట్ల రూపాయలని ఈరోజు డీబీటీ నాన్ డీబీటీ కింద ఇవ్వడం జరిగింది. అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు కేవలం 1,000 రూపాయలు పెన్షన్ పెంచేసి దానితో సమానం అని చెప్పుకోవడం చూస్తుంటే ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేయడానికి ఈయన సంసిద్ధంగా ఉన్నాడో అర్థమవుతుంది. ఇది ఒక్క పెన్షన్ విషయంలోనే కాదు, రోజు జనాల్ని ఫూల్స్ని చేయటమే పనిగా పెట్టుకున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో రావటం ముందు సూపర్ 6 అమలు చేస్తాను అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేశారో మనం అందరం కూడా కల్లారా చూస్తున్నాం.
అంతేకాకుండా గత ఏడాది వాలంటీర్స్కి ఈ ఉగాది రోజు 10,000 రూపాయలు జీతం పెంచి ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళని ఎలా ఫూల్స్ చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం. అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 64వ వార్డులో పేదవాళ్లకు చీరల పంపిణీ. 64వ వార్డు పెద్ద గంట్యాడ ఆటో నగర్ కలసుల సంఘం కమ్యూనిటీ హాల్ వద్ద కలసీలు తిప్పల నితీష్ రెడ్డి ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ తిప్పల చిన్న అప్పారావు 5వ వర్ధంతి సందర్భంగా పేదవాళ్లకు చీరల పంపిణీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, పెందుర్తి మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి, 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి పాల్గొన్నారు. నాగిరెడ్డి మాట్లాడుతూ తిప్పల చిన్న అప్పారావు గాజువాక పెద్దగంట్యాడ వర్తక సంఘం అధ్యక్షులుగా ఉండి చేసిన సేవలు మరువలేనివి అందరూ అని అన్నారు. గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ చిన్న అప్పారావు వర్తక సంఘం అధ్యక్షులుగా ఉండి ఎన్నో సేవలు చేశారు, ప్రజలందరూ మరువలేనివని అన్నారు. తిప్పల వంశీరెడ్డి మాట్లాడుతూ మా అన్నయ్య అయిన తిప్పల చిన్న అప్పారావు గాజువాకకి పెద్దగంట్యాడకి ప్రజలందరకు వర్తక సంఘం వారికి ఎన్నో సేవలు అందించి చెప్పిన మాట తప్పకుండా చేసి ప్రజలందరి కోసం ఎవరిని అసలు కష్టపడి ప్రజలందరకు ఎన్నో సేవలు చేసి స్వర్గస్థులయ్యారు. అతను చేసిన సేవలకు ఆ దేవుడు ఆశీస్సులు వాళ్ళ కుటుంబం సభ్యులందరిపైన మా అన్నయ్య చిన్న అప్పారావు దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దరెడ్డి గాజువాక వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు తిప్పల నితీష్ రెడ్డి, పెద్దగంట్యాడ ఆటోనెగ కలసీల సంఘం పాల్గొన్నారు. మీ అందరికి కూడా తెలుసు, ఇండస్ట్రీస్కి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటేనే ఇక్కడ భూనీళ్ళు కోల్పోయినటువంటి నిర్వాసిత స్థానికులకి ఇండస్ట్రీలో ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి పకడ్బందీగా ఏర్పాటు చేసిన లగాయతు అతను దేవుడి సంతృప్తి చేరేంత వరకు కూడా అతనే నాయకత్వం వహిస్తుంది. ఏ ప్రాబ్లం వచ్చినా రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల సహకారం కూడా తీసుకుంటూ సాగు చేయడం మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే పక్కనే ఉన్నటువంటి గాజువాక వర్తక సంఘానికి కూడా అతను పెట్టిన లగాయతు అతను ప్రమాదించే వరకు కూడా అతనే వర్తక సంఘ అధ్యక్షుడిగా ఉన్నాడు. కళాశాల సంఘ అధ్యక్షుడు కూడా ఆయన వర్తకులకి కళా సంఘ అధ్యక్షుడిగా ఉండడం, అలాగే కళాశాలకి వర్తక అధ్యక్షుడిగా ఉండడం అంటే చాలా అరుదు. ఎప్పుడు డీవియేషన్ ఉంటుంటుంది, అదేమీ లేకుండా నడిపాడు. అది చిన్నప్పటికే సాధ్యపడ్డది, ఎవరు సాధ్యం కాదు. మరి ప్రజలందరికీ కూడా తను శక్తి మేరకి సహకరించి సాయం చేసి ప్రజలను మనవి పొంది మరి చిన్న వయసులోనే దేవుని పిలుపు మేరకి దేవుని చెంతకి వెళ్ళినప్పటికీ